ధర్మం తల్లి అమ్మా మాదాకాలమ్మా నాన్నున్నాడా? లేడు. ఏమిటి వేషం? కర్మ. తిరిగిన జవాబు వచ్చిందా? వచ్చింది. ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాడు. కొంప తీసాడే. అయితే ఇంకా అక్కడే ఉండిపోతాడనమాట. వాడిని రాని చంపేస్తాను. అమ్మా ధర్మం తల్లి అన్నపూర్ణమ్మా. ఎవరు నువ్వు? దిక్కులేనాడు బాబు. ఒక కాని పెంచండి. అడుక్కు తినడానికి వేళ పడలేదు. పోతులా ఉన్నావు అలా పోయి పని చేసుకునేదు. మీ దయ బాబు. వేటవులు వేటవులేదు మరి ఇళ్లలో కూతురు పడిపోతున్నారు. అమ్మాయి అమ్మాయి విన్నావా? పిల్ల మా పెళ్లి. ఎవరికి నాన్న? మన దగ్గరకు వచ్చేసింది. ఈ నాటక గురునాథం పెళ్లి తోసుకొచ్చింది. గంగాధరం గారి ప్రయాణం చేసి ఓ టెలిగ్రాఫ్ పరేసి నేను ఇలా వచ్చేసాను. ఏమిటమ్మా చప్పుడు? ఏదో కొబ్బరికాయ పడి ఉంటుంది నాన్న. ఓహో ఏమిటోనమ్మా అందరి పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. మన ఇంట్లో పెళ్లి ఎప్పుడు? నాన్న మీరు స్నానం చేయరు? పదండి. ఇదిగో మరి అంతా విన్నాను. లేడు. ఇప్పుడు నాకేమిటి గతి? నాకు మతిపోతుంది. మీ నాన్న బయలుదేరాడని మా నాన్న టెలిగ్రామ్ ఇచ్చాడుగా. అది చూస్తే వాసు ఒక్క క్షణం కూడా అక్కడున్నాడు. వెంటనే బయలుదేరి వచ్చేస్తాడు. ఇదిగో ఇక నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. అక్కడి నుంచి వచ్చానని మీ అమ్మతో చెప్పు. చూసావా నాన్న ఆయన పాట ఎంత బాగా రాశారు? ఎవరు? ఏమిటి ఆయన పాటలు కూడా రాస్తాడు ఏంటి? అవును బాబాయ్. అరే వండర్ఫుల్ వండర్ఫుల్. చాలా బాగుంది నాన్న. బ్రదర్ చూడు. రియలీ వండర్ఫుల్ బ్రదర్, రియలీ వండర్ఫుల్. అయితే ట్యూను రాక్ అండ్ రోలా లేకపోతే తకాతలియా? తకాతలి ఏమిటి బాబాయ్? తకాతలి కాదే అదేది కాదు, జానపద గేయం. ఏమండి ఒక్కసారి పాడి వినిపించకూడదు? అది ఆడపిల్లలు పాడవలసిన పాట. మీరు పాడితే బాగుంటుంది. మీరు ప్రారంభించండి, మేము అందుకుంటాం. ఏనన్నా? మిస్టర్ నాథ్, ఆడపిల్లలు అంతగా అడిగినప్పుడు బెట్టు చేయకూడదు. ప్లీజ్ సింగ్, ప్లీజ్ సింగ్. ప్లీజ్.